మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1179. ఈ రోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి యుఎస్ చైనా ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే జరిగాయి కదా. దీని రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఇండియన్ మ్యారిటైమ్ వీక్ జరిగింది కదా. ఈ మ్యారిటైమ్ వీక్ లోని చాలా ఫారెన్ కంపెనీసే ఇండియన్ షిప్పింగ్ కంపెనీస్తోనైతే ఎంఓయూస్ అవి సైన్ చేస్తున్నాయి. సో ఈ ఎంఓయూస్ సైన్ చేస్తుండడం వల్ల వన్ ఆఫ్ ది కంపెనీ ఈ రోజు సెషన్ లోని స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. వీటితో పాటు మరికొన్ని అప్డేట్స్ అండ్ అలాగే ఇంపార్టెంట్ రిజల్ట్స్ కూడా చాలానే ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 39 పాయింట్స్ పెరిగి 83,978 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 41 పాయింట్స్ పెరిగి 25,763 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంట్ అయితే కనపడింది. ఈ రోజు సెషన్ లో చివరికి మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.64% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.76% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.56% పెరిగింది. అండ్ ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ కట్ అనౌన్స్ చేసిన తర్వాత జిఎస్టీ కలెక్షన్స్ అయితే తగ్గచ్చని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది కదా. కానీ జిఎస్టీ కట్ తర్వాత ఈ ఫెస్టివల్ సీజన్ లోని సేల్స్ కూడా బాగా జరిగేసరికి ఈ అక్టోబర్ మంత్ లోని ఓవరాల్ గా 1.96 lakh crores వర్త్ జిఎస్టీ కలెక్షన్స్ అయితే రిపోర్ట్ అయ్యాయి. జిఎస్టీ కలెక్షన్స్ లోని ఈ అక్టోబర్ లోని జిఎస్టీ కలెక్షన్స్ అయితే నియర్లీ 4.6% పెరిగాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఫెస్టివ్ సీజన్ లోని డిమాండ్ ఉండడంతో ఈసారి జిఎస్టీ కలెక్షన్స్ అయితే బాగానే వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదే మూమెంటం కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మనం చూడవలసి ఉంది. ఓవరాల్ గా జిఎస్టీ కలెక్షన్స్ పెరిగాయి కాబట్టి ఎకానమీ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గానే చూడొచ్చు. దీంతో పాటుగా రీసెంట్ గా యుఎస్ చైనా త్వరలోనే ట్రేడ్ డీల్ చేసుకోబోతున్నట్టుగా అనౌన్స్ చేశాయి కదా. దీని రిలేటెడ్ గా యుఎస్ దగ్గర నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ ట్రేడ్ డీల్ లో భాగంగా చైనా అయితే ఇప్పటి వరకు రేర్ ఎర్త్స్ ఎక్స్పోర్ట్స్ పైన ఏవైతే కంట్రోల్స్ విధించిందో ఆ కంట్రోల్స్ అన్నిటిని కూడా చైనా సస్పెండ్ చేస్తున్నదని అండ్ అంతేకాకుండా సర్టెన్ డెసిగ్నేటెడ్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నార్త్ అమెరికాకి చైనా ఎక్స్పోర్ట్ చేయడం అయితే ఆపేస్తుందని అండ్ వీటితో పాటుగా మరిన్ని మెజర్స్ అయితే చైనా తీసుకుంటుంది. సో చైనా తీసుకుంటున్నటువంటి ఈ మెజర్స్ లో భాగంగా యుఎస్ కూడా చైనా పైన విధించినటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 10% పాయింట్స్ అయితే కట్ చేస్తున్నట్లుగా వైట్ హౌస్ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఒక రకంగా యుఎస్ చైనా ట్రేడ్ డీల్ అయితే జరుగుతున్నది కాబట్టి ఇది మనం గ్లోబల్ ఎకానమీస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా కూడా నెగోషియేషన్స్ అయితే నడుస్తున్నాయి కదా. సో త్వరలోనే యుఎస్ అండ్ ఇండియా ఫస్ట్ రేంజ్ ఆఫ్ డీల్ ఏదైనా అనౌన్స్ చేస్తుందేమో అన్నది మనం చూడాలి. మన మార్కెట్స్ అయితే ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు జరుగుతుందా అని. వన్స్ ఇండియా అండ్ యుఎస్ మధ్యన కూడా ట్రేడ్ డీల్ జరిగిపోయింది అనుకోండి, దెన్ మార్కెట్ లోని మరికొంత రిలీఫ్ ర్యాలీ అన్నది మనం చూసేటువంటి అవకాశం ఉన్నది. వీటితో పాటుగా యుఎస్ ఫెడ్ మీటింగ్ రీసెంట్ గా జరిగింది కదా. ఈ మీటింగ్ లోని వాళ్ళు 25 basis points రేట్ కట్ చేసినా కూడా ఫర్దర్ గా రేట్ కట్స్ అప్పుడే చెప్పలేము అండ్ మార్కెట్ అయితే రేట్ కట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్నట్టుగా ఫెడ్ చైర్ కామెంట్ చేశారు కదా. బట్ ఈయన కామెంట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, చేస్తున్నటువంటి యాక్షన్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి. మొన్న యుఎస్ బ్యాంకింగ్ సిస్టమ్ లోకి యుఎస్ ఫెడ్ అయితే $29.4 billion అయితే ఇంజెక్ట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఎకానమీలోని రివైవల్ తీసుకొచ్చేందుకు గాను యుఎస్ ఫెడ్ అయితే బ్యాంకింగ్ లోకి ఈ లిక్విడిటీని పంప్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే బ్యాంకింగ్ సిస్టమ్ లోకి లిక్విడిటీ పంప్ బాగా జరిగింది అనుకోండి, దాంతో మనకి ఎక్కువగా లోన్స్ ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఓవరాల్ గా యుఎస్ ఎకానమీలో యాక్టివిటీ అయితే బాగానే పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. బట్ నెక్స్ట్ మీటింగ్ అంటే డిసెంబర్ లో జరగబోయేటువంటి ఫెడ్ మీటింగ్ లోని ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వస్తుందా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మనం చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్స్ లోని గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా పెరిగాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియాలోని ఈ డొమెస్టిక్ ట్రేడ్ ని సపోర్ట్ చేసేందుకు గాను గోల్డ్ అండ్ సిల్వర్ పైన బేస్ ఇంపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. దీనిలో భాగంగా 10 grams గోల్డ్ పైన $42 బేస్ ఇంపోర్ట్ ప్రైస్ ని కట్ చేసినట్లయితే 1 kilo సిల్వర్ పైన $107 బేస్ ఇంపోర్ట్ ప్రైస్ కట్ తీసుకోవడం జరిగింది. ఈ బేస్ ఇంపోర్ట్ ప్రైస్ అంటే కస్టమ్ డ్యూటీ, ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఇవన్నిటిని కలిపి క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఒక బెంచ్ మార్క్ కింద చూస్తుంటారు. సో ఇప్పుడు ఈ ప్రైస్ కట్ తీసుకోవడం వలన ఓవరాల్ గా మన డొమెస్టిక్ ట్రేడ్ ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అండ్ డొమెస్టికల్లీ మార్కెట్ ప్రైస్ ని కూడా స్టెబిలైజ్ చేయడానికి గవర్నమెంట్ అయితే ఈ డిసిషన్ తీసుకున్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంతవరకు ప్రైస్లు తగ్గుతాయి కాబట్టి ఓవరాల్ గా ఇది జ్యువెలర్స్, ట్రేడర్స్ అండ్ అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ కన్స్యూమర్స్ ఉంటారు కదా, వీళ్ళకి కొంత రిలీఫ్ గా మనం చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడం
చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి న్యూక్లియర్ వెపన్స్ రిలేటెడ్ గా సర్ప్రైజింగ్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఈయన ఏమంటున్నారంటే చాలా కంట్రీస్ న్యూక్లియర్ వెపన్స్ అయితే సీక్రెట్ గా టెస్ట్ చేస్తున్నాయి. దానిలో మనం చూసినట్లయితే రష్యా కావచ్చు, చైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా న్యూక్లియర్ వెపన్స్ ని టెస్ట్ చేస్తున్నారు. వీళ్ళే కాదు, పాకిస్తాన్ కూడా చాలా సీక్రెట్ గా న్యూక్లియర్ వెపన్స్ ని టెస్ట్ చేస్తున్నది. ఈవెన్ నార్త్ కొరియా గురించి మనం చాలా సార్లు న్యూస్ లో కూడా చూసాం కదా, అదే కిమ్ జాన్ ఉంటారు కదా. సో ఈ నార్త్ కొరియా కూడా చాలా సార్లు న్యూక్లియర్ వెపన్స్ అయితే టెస్ట్ చేస్తుంది. బట్ వీళ్ళెవరూ ఈ న్యూక్లియర్ వెపన్స్ ని టెస్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడరు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్వరికి తెలియనటువంటి సీక్రెట్ ప్లేసెస్ లో, అండర్ గ్రౌండ్స్ లోకి వెళ్లి వీటిని టెస్ట్ చేస్తున్నారు. దాని వలన కొంత వైబ్రేషన్స్ వస్తాయి కానీ బయటికి వీటి గురించి మాట్లాడరని. సో వీళ్ళందరూ టెస్ట్ చేస్తున్నప్పుడు మేము టెస్ట్ చేస్తే తప్పే ఉంది, కాకపోతే మేము మాట్లాడతాం బయటికి టెస్ట్ చేస్తున్నట్టుగా. సో మేము కూడా న్యూక్లియర్ వెపన్స్ అయితే టెస్ట్ చేస్తాం అన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలోని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే చాలా కంట్రీస్ సీక్రెట్ గానీ న్యూక్లియర్ వెపన్స్ అనేవి టెస్ట్ చేస్తాయి. బట్ న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేయకూడదని చెప్పేసి చాలా సంవత్సరాల క్రితం ఒప్పందం చేసుకున్నా కూడా సీక్రెట్ గా చాలా కంట్రీస్ అయితే చేస్తున్నట్టుగా ఏం చెప్తున్నారు. బట్ పాకిస్తాన్ విషయంకి వచ్చేసరికి వాళ్ళు ఇటువంటివి చేస్తారా అంటే, వాళ్ళు కంట్రీని బాగు చేసుకునే దానికన్నా కూడా ఇటువంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. అది మనందరికీ తెలిసిందే, చాలా సంవత్సరాల నుంచి చూస్తానే వస్తున్నాం. వాళ్ళ కంట్రీ ఎకానమీ ఎంత స్ట్రగుల్ అవుతున్నా కూడా దాన్ని రివైవ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించరు. కానీ ఇలాంటివి ఏవోటంటే ఎవరో ఒకరిని కెలకాలను, ఎవరిపైన దాడి చేయాలను, ఇటువంటివి అయితే చేస్తానే ఉంటారు పాకిస్తాన్ వాళ్ళైతే. సో పాకిస్తాన్ కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్ సీక్రెట్ గా టెస్ట్ చేస్తున్నదని చెప్పి ట్రంప్ దగ్గర నుంచి ఏవైతే స్టేట్మెంట్స్ వచ్చాయో వీటిని మనం అయితే కొంత సీరియస్ గానే తీసుకోవాలి. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా సీరియస్ గానే తీసుకుంటుంది. అండ్ పాకిస్తాన్ తో ఇటువంటి థ్రెట్స్ ఎప్పుడూ మనకు ఉంటాయి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఎప్పుడూ కూడా ఉంటాం. వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు, అది మనకు తెలిసిందే. డైరెక్ట్ గా యుద్ధంకి వచ్చారనుకోండి, పాకిస్తాన్ పని ఏమవుతుంది అన్నది మన అందరికీ తెలుసు. కాకపోతే ఎంత మనం గెలుస్తాం అనుకున్నా కూడా ఎప్పుడూ కూడా ఇటువంటి శత్రువులతోని అలర్ట్ గా ఉండడమే బెటర్. నెక్స్ట్ రీసెంట్ గా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం, మీకు గుర్తున్నట్లయితే మన ఇండియన్ బ్యాంక్స్ కావచ్చు అండ్ అలాగే ఎన్బిఎఫ్సిస్ కావచ్చు చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మన ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుండడంతో చాలా ఫారెన్ కంపెనీస్ మన బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నదని చెప్పి మనం మాట్లాడుకున్నాం. రీసెంట్ గా ఆర్బిఎల్ బ్యాంక్ లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ కావచ్చు, ఫెడరల్ బ్యాంక్ లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ కావచ్చు, అవి క్లియర్ గా మనకు చూస్తున్నాం కదా ఏం జరుగుతుంది అన్నది. ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ మీకు తెలుసు కదా, ఈ శ్రీరామ్ ఫైనాన్స్ కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుందని చెప్పి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. సో ఈ శ్రీరామ్ ఫైనాన్స్ లో కూడా 20% స్టేక్ ని ఎక్వైర్ చేయడానికి అని చెప్పి జపాన్ కి చెందినటువంటి మిట్సుబిషి యుఎస్జే ఫైనాన్షియల్ గ్రూప్ వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్స్ లో ఉన్నట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ 20% స్టేక్ ని వీళ్ళు $3.5 to $4 billion కి అయితే ఎక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ డీల్ కూడా త్వరలోనే అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు న్యూస్ పబ్లిష్ చేశారు. సో ఎప్పుడైతే శ్రీరామ్ ఫైనాన్స్ లోని ఈ జపాన్ కి చెందినటువంటి మిట్సుబిషి యుఎస్జే ఫైనాన్షియల్ గ్రూప్ వాళ్ళు ఈ స్టేక్ ఎక్వైర్ చేయబోతున్నారని న్యూస్ తిరిగిందో, దాంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది. చూడాలి, ఆర్బిఎల్ బ్యాంక్ రిలేటెడ్ గా కూడా ప్రీవియస్ గా న్యూస్ వచ్చింది కదా, న్యూస్ వచ్చినప్పుడు వాళ్ళైతే పెద్ద కన్ఫర్మ్ చేయలేదు కానీ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది. ఈవెన్ ఫెడరల్ బ్యాంక్ కేసులో కూడా మనం అటువంటిదే చూసాం. ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా కూడా న్యూస్ వస్తుంది కాబట్టి త్వరలో ఈక్వేషన్ గానీ జరిగింది అనుకోండి, అది శ్రీరామ్ ఫైనాన్స్ కి అయితే పాజిటివ్ కానుంది. ఓవరాల్ గా చూసినట్లయితే మన ఫైనాన్షియల్ సెక్టర్ రిలేటెడ్ గా ఫారెన్ ఇంట్రెస్ట్ అయితే భయంకరంగా పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంత అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతూ ప్రెసెంట్ మన ఫైనాన్షియల్ సెక్టర్ అయితే స్ట్రాంగ్ గా కూడా ఉన్నది కాబట్టి ఆ గ్రోత్ క్లియర్ గా వాళ్ళకి కనపడుతుంది. దాంతోనే ఫారెన్ ఇంట్రెస్ట్ ఇంతలా పెరుగుతున్నదని మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా నెక్స్ట్ డెకేడ్ లోనే మన ఫైనాన్షియల్ సెక్టర్ మంచి రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఒకవేళ మీలో ఎవరైనా ఇండివిజువల్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయగలిస్తే ఒకసారి రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించండి. అలా లేదన్నట్లయితే బ్యాంకింగ్ ఫండ్స్ ఉంటాయి కదా, ఫండ్ రూట్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా మనకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మంచి రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ పెన్నీ స్టాక్స్ లో జరిగేటువంటి మ్యానిపులేషన్స్ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఇటువంటిది మరొక స్కామ్ అయితే బయటపడింది. కొసార్ ఇండియా అనేటువంటి ఒక పెన్నీ స్టాక్ ప్రైస్ ని అయితే మ్యానిపులేట్ చేసి చాలా మంది ఇండివిజువల్స్ లాభపడినట్లుగా సెబీ గుర్తించడంతో టోటల్ గా 20 ఇండివిజువల్స్ పైన సెబీ 2.64 crores పెనాల్టీని అయితే విధించడం జరిగింది. ఇటువంటి పెన్నీ స్టాక్స్ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. సెబీ కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటుంది కూడా. సో ఎంత యాక్షన్స్ తీసుకుంటున్నా కూడా తప్పులు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా ఉంటానే ఉంటారు కదా. సో అందుకే మనమే జాగ్రత్తగా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఒక స్టాక్ ఎటువంటి ఫండమెంటల్స్ లేకుండా దాని ఇష్టం వచ్చినట్టు పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి, దానికి రీజన్ ఏంటి? దాని వెనకాల ఎవరో ఒకరు మ్యానిపులేట్ చేస్తున్నట్టే కదా. ఎటువంటి ఫండమెంటల్స్ లేవు, లేదా బిజినెస్ గ్రో అవుతుందని స్కోప్ లేదు, ఏమీ లేకుండా స్టాక్ పెరుగుతుందంటే దాని అర్థం ఏంటి? దాని వెనకాల ఎవరో ఒకరు ఆపరేటర్స్ ఉన్నారనే అర్థం. సో అందుకని స్టాక్ ప్రైస్ పెరుగుతుంది కదా అని చెప్పి మనం కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, వాళ్ళు వన్స్ ఎగ్జిట్ అయిన తర్వాత మనం ఎగ్జిట్
అవ్వాలన్నా అవ్వలేం కాబట్టి ఆ స్టాక్ లో పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఫండమెంటల్ సరిగ్గా లేనటువంటి ఎటువంటి కంపెనీతో అయినా సరే మనం జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో టెలికాం కంపెనీ అయినటువంటి వోడాఫోన్ ఐడియా స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే సుప్రీం కోర్టు లోని వోడాఫోన్ ఐడియా ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా కేసు అయితే నడుస్తుంది కదా. దీనిలో సుప్రీం కోర్టు ఏమన్నదంటే వోడాఫోన్ ఐడియాకి ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా కావచ్చు, ఏజీఆర్ డ్యూస్ రీఅసెస్మెంట్ రిలేటెడ్ గా కావచ్చు, దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవని. సో గవర్నమెంట్ అయితే ఒక రకంగా ఆలోచించి దీని రిలేటెడ్ గా స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా మంది ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి సుప్రీం కోర్టు అయితే ఆదేశించింది. సో సుప్రీం కోర్టు ఎప్పుడైతే ఇలా ఆదేశించిందో ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా వోడాఫోన్ ఐడియాకి ఏదైనా రిలీఫ్ రావచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరగడంతోనే ఈ రోజు సెషన్ లో వోడాఫోన్ ఐడియా స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. ఫైనల్లీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి స్టెప్ వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. దీంతో పాటుగా యుఎస్ కి చెందినటువంటి పిఈ ఫార్మ్ అయిన టీజీహెచ్ వాళ్ళు వోడాఫోన్ ఐడియాలోని 35,000 to 52,800 crores వరకు ఇన్వెస్ట్ చేయడానికి అని చెప్పి నెగోషియేషన్స్ జరుపుతున్నారని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు వోడాఫోన్ ఐడియాకు ఉన్నటువంటి ప్రాబ్లం ఒకటి ఏజీఆర్ డ్యూస్, రెండు వాళ్ళకి ఫండ్ అయితే రావట్లేదు కదా. ఎక్కడి నుంచి అయినా ఫండ్ రైజ్ చేయాలని చూస్తున్నారు కానీ ఆ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ అయితే దొరకట్లేదు. ఒకటి ఈ ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి రిలీఫ్ వచ్చి దాంతో పాటుగా ఎవరైనా ఇలాంటి పిఈ ఇన్వెస్టర్ వచ్చి ఇన్వెస్ట్ చేశారనుకోండి అది వోడాఫోన్ ఐడియాకి బిగ్ రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ ఇది యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. చూడాలి వోడాఫోన్ ఐడియా దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఆర్చిడ్ ఫార్మా స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ ఆర్చిడ్ ఫార్మా వాళ్ళు జూలై 30th అలెక్రా థెరపెటిక్స్ జిఎంహెచ్ లోని కంప్లీట్ స్టేక్ అయితే అక్వైర్ చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు కదా. ఈ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిందని. సో ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవడంతో ఈ కంపెనీకి చెందినటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండ్ కమర్షియల్ కాంట్రాక్ట్స్ అన్ని కూడా ఆర్చిడ్ ఫార్మా కిందకైతే రాబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. జస్ట్ ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందన్న న్యూస్ తోనే స్టాక్ ఎందుకు ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అయిందంటే ఈ కంపెనీ ఏదైతే వీళ్ళు అక్వైర్ చేశారో ఈ కంపెనీ తయారు చేసినటువంటి యాంటీబయోటిక్ ఉంటుంది కదా, ఈ యాంటీబయోటిక్ రిలేటెడ్ గా కంప్లీట్ యాక్సెస్ ఆర్చిడ్ ఫార్మా వాళ్ళకి అయితే దొరుకుతుంది. జర్మనీలోని అక్వైర్ చేసినటువంటి కంపెనీ ద్వారా దీన్ని అయితే వీళ్ళు అంటే బిజినెస్ అయితే చేస్తారు కదా. అండ్ జర్మనీ కాకుండా అదర్ కంట్రీస్ ఉంటాయి కదా, అదర్ కంట్రీస్ రిలేటెడ్ గా ఆర్చిడ్ ఫార్మా వర్క్ చేయబోతుంది. అండ్ అలాగే ఇండియాలో కూడా వేరియస్ ఫార్మా కంపెనీస్ తోని యాంటీబయోటిక్ రిలేటెడ్ గా అయితే వీళ్ళు టైఅప్ అవబోతున్నారు. దీని ద్వారా ఆర్చిడ్ ఫార్మాకి అయితే మ్యాసివ్ సైజ్ ఆపర్చునిటీ కనబడుతుంది. మీకు గుర్తున్నట్లయితే వొకార్డ్ స్టాక్ మనకి ఎందుకు పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటుంది, వాళ్ళు తయారు చేసినటువంటి డ్రగ్ సక్సెస్ అవుతుంది అండ్ క్లినికల్ ట్రయల్స్ లోని పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటేనే మనకి స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ మనం చూస్తుంటాం కదా. ఇంకా వాళ్ళు సక్సెస్ఫుల్లీ లాంచ్ చేయలేదు కూడా. వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే లాంచ్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఈ యాంటీబయోటిక్ ద్వారా వీళ్ళకి మ్యాసివ్ ఆపర్చునిటీ దొరకబోతుందని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో ఆర్చిడ్ ఫార్మా స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. నెక్స్ట్ ఓయో ఇన్వెస్టర్స్ అయితే చీట్ చేయడానికి ప్రయత్నించిందని చెప్పి సోషల్ మీడియాలో భయంకరంగా న్యూస్ తిరుగుతుంది. త్వరలో ఈ ఓయో ఐపీఓకి అయితే రాబోతుంది కదా. ఐపీఓకి వచ్చే ముందు వీళ్ళు ఏం చేశారంటే బోనస్ ఇష్యూ అయితే అనౌన్స్ చేశారు. ఈ బోనస్ కూడా ఎలా అంటే క్లాస్ ఏ క్లాస్ బి కింద డివైడ్ చేశారు. ఈ క్లాస్ ఏ అంటే డిఫాల్ట్ అనమాట. 6,000 షేర్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకి ఆబ్వియస్ గా 1 సిసిపిఎస్ అంటే కంపల్సరీ కన్వర్టబుల్ ఈక్విటీ షేర్ అయితే రాబోతున్నది. సో ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళు మెయిల్స్ అవి పంపించారు. ఒకవేళ మెయిల్ చూసుకుని ఎవరైనా రెస్పాండ్ అయితే అలాగే, రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు క్లాస్ ఏ అంటే డిఫాల్ట్ ఆప్షన్ లోకి వస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర 6,000 షేర్స్ ఉంటే 1 షేర్ వస్తుంది. ఒకవేళ క్లాస్ ఏ కాకుండా ఇక్కడ క్లాస్ బి ఆప్షన్ కూడా ఉంది. ఎవరైనా సరే ఒకవేళ క్లాస్ బి ని గానీ ఆప్ట్ చేసుకున్నారు అనుకోండి మెయిల్ చూసుకుని, వాళ్ళకు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 25-26 లో వీళ్ళు ఒకవేళ మర్చెంట్ బ్యాంకర్స్ ని వీళ్ళు ఐపీఓ రిలేటెడ్ గా కనుక అపాయింట్ చేసినట్లయితే ఆ 1 సిసిపిఎస్ వస్తుంది కదా, అవి 1109 షేర్స్ గా మారబోతున్నాయి. అంటే 6,000 షేర్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకి బోనస్ గా 1109 షేర్స్ రాబోతున్నాయి అనమాట. క్లాస్ బి ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే. కాబట్టి ఇక్కడ మనలాంటి వాళ్ళని చేసేది ఏంటి, మనకి బోనస్ ఇష్యూ అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ ఏమనుకుంటారు, జనరల్లీ బోనస్ ఇష్యూ అంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా అనుకుంటారు. ఎవరు కూడా మెయిల్స్ అవి కూడా పెద్ద పట్టించుకోరు. మనమే ఉన్నప్పుడు కంపెనీస్ దగ్గర బోల్డ్ మెయిల్స్ వస్తుంటాయి, అన్ని పట్టించుకోం కదా. సో పట్టించుకోకపోతే డిఫాల్ట్ గా మనకి ఓన్లీ ఒక్క షేర్ వస్తే, పట్టించుకుని క్లాస్ బి ఆప్ట్ చేసుకుంటే ఇన్ని షేర్స్ వస్తున్నాయి కదా. కానీ అది పట్టించుకుని ఎవరు చేసుకుంటారు, ప్రమోటర్స్ అండ్ అలాగే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే క్లాస్ బి ఆప్ట్ చేసుకుంటారు. సో ఈ విధంగా ఓయో ఏదైతే చేసిందో అది ఇన్వెస్టర్స్ ని డైరెక్ట్ గా చీట్ చేయడమే అని చెప్పి వేరియస్ ఇన్వెస్టర్స్ అయితే కన్సర్న్స్ రైజ్ చేయడంతో, అంటే ప్రీ ఐపీఓ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు చాలా మంది కన్సర్న్స్ రైజ్ చేయడంతో ఓయో అయితే ఇప్పుడు కాంట్రవర్షియల్ బోనస్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని రోల్ బ్యాక్ చేసినట్లుగా కూడా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. అంటే వెనక్కి తీసేసుకున్నారు. సో వెనక్కి తీసేసుకుని సింప్లిఫై ప్రాసెస్ అయితే చేసేస్తున్నట్లుగా రిపోర్ట్ చేస్తున్నారు. ఫర్ ఎనీ కంపెనీ ఇటువంటి బోనస్ ఇష్యూస్ గానీ ఏవైనా సరే ఏవి అనౌన్స్
చేయనివ్వండి. అది రీటైల్ ఇన్వెస్టర్స్ అందరికీ అది అర్థం కాదు కదా. కొంతమంది ఈవెన్ మెయిల్స్ కూడా పట్టించుకోకపోతే మనల్ని ఇలా చీట్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. ఓయో ఇటువంటి స్టెప్ తీసుకోవడంతోనే చాలా మంది సోషల్ మీడియాలోకి వచ్చి ఇష్యూని రైజ్ చేయడంతో ఓయో అయితే ఈ కాంట్రవర్షియల్ బోనస్ ఇష్యూని రోల్ బ్యాక్ చేసుకున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లోని వాళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కొత్తగా 2 కాంట్రాక్ట్స్ వచ్చాయి. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 289 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ప్రెజెంట్ మనం చూసాం అనుకోండి, 2 కంట్రీస్ మధ్య వార్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ప్రీవియస్ గా అయితే డైరెక్ట్ గా వెళ్ళి షూట్ చేసుకోవడాలు ఇలాంటివన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు చూస్తే డ్రోన్ యూసేజ్ బాగా పెరుగుతున్నది కదా. సో ఈ డ్రోన్ యూసేజ్ బాగా పెరుగుతుండడంతో శత్రువుల నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ యూస్ చేస్తారు కదా. ఈ యాంటీ డ్రోన్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా అయితే వీళ్ళకి ఆర్డర్స్ అయితే వచ్చాయి. సో ఈ అప్గ్రేడేషన్ వర్క్స్ అయితే వీళ్ళు చేయబోతున్నారు. సో వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జెన్ టెక్నాలజీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఎన్సీసీ లిమిటెడ్ వాళ్ళు ఈ అక్టోబర్ మంత్ లోనే 6,000 crores పైన ఆర్డర్ వచ్చినట్లుగా వీళ్ళైతే అప్డేట్ చేశారు కదా. ఇవి కాకుండా అడిషనల్ గా వీళ్ళకి అక్టోబర్ లో మరొక 4 ఆర్డర్స్ అయితే వచ్చాయని, ఈ ఆర్డర్స్ వాల్యూ 710 crores గా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. ఈ 710 crores లో కూడా 590 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి బిల్డింగ్ డివిజన్ లో వచ్చినట్లయితే రిమైనింగ్ ఆర్డర్స్ వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ డివిజన్ లో వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా బాగా గ్రో అవుతుంది. కాబట్టి ఇది ఎన్సీసీ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఫ్రైట్ వేగన్స్, పాసెంజర్ కోచెస్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టిటెగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళకి ముంబై మెట్రోపాలిటన్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ముంబై మెట్రో రైల్ ఫేజ్ 5 ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు 132 మెట్రో కోచెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయడంతో పాటుగా సిగ్నలింగ్ సిస్టమ్ సెటప్ చేయడం, ఇంకా వేరే అదర్ వర్క్స్ కూడా చేయవలసి ఉన్నది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2,400 crores పైనే. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది టిటెగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ 3D మ్యాపింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి సిఈ ఇన్ఫో సిస్టమ్స్, అదే మ్యాప్ మై ఇండియా ఉన్నది కదా. ఈ మ్యాప్ మై ఇండియా వాళ్ళు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక ఎంఓయూ అయితే సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, దీన్ని మ్యాపెల్స్ యాప్ లోని ఇంటిగ్రేట్ చేయనున్నారు. సో ఇలా ఇంటిగ్రేట్ చేయడం ద్వారా వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ మ్యాపెల్స్ యాప్ యూజర్స్ ఉంటారు కదా, ఈ యూజర్స్ అందరికీ ఢిల్లీ మెట్రో రైల్ రిలేటెడ్ గా రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అయితే దొరకబోతుంది. సో కొత్తగా ఢిల్లీ మెట్రో రైల్ వాళ్ళతో ఏదైతే ఈ ఎంఓయూ సైన్ చేశారో ఇది మ్యాప్ మై ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లాస్ట్ వీక్ లోని ముంబైలో మ్యారిటైమ్ వీక్ అయితే జరుగుతున్నదని చెప్పి మనం డైలీ మనీ షోస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ మ్యారిటైమ్ వీక్ లోని షిప్ బిల్డింగ్ రిలేటెడ్ గా అది వర్క్ చేసేటువంటి వేరియస్ గ్లోబల్ కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేసాయి. అండ్ కొన్ని కంపెనీస్ మన ఇండియన్ కంపెనీస్ తో టైఅప్స్ కూడా అనౌన్స్ చేసాయి. దీనిలో భాగంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు టోటల్ గా దీనిలో 16 ఆర్గనైజేషన్స్ తోని 22 ఎంఓయూస్ సైన్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఎంఓయూస్ యొక్క వాల్యూ టోటల్ గా 17,645 crores. ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ మనం చూసాం అనుకోండి, 2,000 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఈ కంపెనీ 17,000 crores పైనే ఎంఓయూస్ సైన్ చేసిందన్న ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ నియర్లీ 20% అయితే పెరిగింది. వీళ్ళు ఎవరెవరితో ఎంఓయూస్ సైన్ చేశారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఒకటి కొచ్చిన్ షిప్ యార్డ్, ఒకటి ఎన్ఎండిసి, ఒకటి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, ఇలాంటి వేరియస్ కంపెనీస్ తోనైతే వీళ్ళు ఎంఓయూస్ సైన్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా వీళ్ళు 4,000 crores వరకు కూడా మోడర్నైజేషన్ రిలేటెడ్ గా కూడా ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో పాటుగా నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఇండియా మ్యారిటైమ్ వీక్ లోని పార్టిసిపేట్ చేసి చాలా ఎంఓయూస్ సైన్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ ఎంఓయూస్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,560 crores. అండ్ వీళ్ళు సైన్ చేసినటువంటి ఎంఓఎస్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు కూడా ఇన్ని ఎంఓఎస్ సైన్ చేశారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్ స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ BE6 అండ్ XEV9 ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రెండు బాగా హిట్ అయ్యాయి అండ్ సేల్స్ కూడా బాగా జరిగాయి కదా. వీళ్ళు ఇప్పుడు న్యూ 7-seater ఎలక్ట్రిక్ SUV అయితే లాంచ్ చేస్తున్నారు. దీని పేరు XEV9S అని చెప్పి వీళ్ళు అన్వీల్ చేయడం జరిగింది. అండ్ ఈ న్యూ వెహికల్ ని నవంబర్ 27th రోజున బెంగళూరులో జరగబోతున్నటువంటి క్రీమ్ ఎలక్ట్రిక్ ఈవెంట్ లోనైతే అన్వీల్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేస్తున్నటువంటి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కి కూడా మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది M&M రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ L&T వాళ్ళు న్యూక్లియర్ పవర్ సెక్టర్ లోని వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసేందుకు గాను యుఎస్ కి చెందినటువంటి న్యూక్లియర్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి హాల్టెక్ ఇంటర్నేషనల్ వాళ్ళతోని ఒక MOU అయితే సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి హీట్ ట్రాన్స్ఫర్ ఎక్విప్మెంట్స్ ని అయితే డిజైన్ చేసి బిల్డ్ చేయబోతున్నట్టుగా
షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ కొత్తగా ఏదైతే పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారో దీని ద్వారా న్యూక్లియర్ పవర్ సెక్టర్ లో వస్తున్నటువంటి ఆపర్చునిటీని గనక వీళ్ళు క్యాటర్ చేయగలిసినట్లయితే అది L&T వాళ్ళకి పాజిటివ్ అయితే కానుంది. మనం చూస్తున్నట్లయితే L&T వాళ్ళు వేరియస్ సెక్టర్స్ లోని కంటిన్యూస్ గా ఆర్డర్స్ అయితే విన్ అవుతూ వెళ్తున్నారు. దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. సో ఇలా ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఫ్యూచర్ లో కూడా మంచి ఆర్డర్స్ ని విన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని L&T వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి శ్రీరామ్ ప్రాపర్టీస్ వాళ్ళు సౌత్ బెంగళూరులోని అనదర్ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయితే సైన్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. రీసెంట్ గానే వీళ్ళు ఒక జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయితే బెంగళూరులో సైన్ చేశారు. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొత్తగా సైన్ చేసినటువంటి ఈ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో భాగంగా బెంగళూరు బన్నేరుగట్టలో ఉన్నటువంటి 5 acres ల్యాండ్ లోని వీళ్ళు ప్రీమియం డెవలప్మెంట్ కమ్యూనిటీని అయితే డెవలప్ చేయబోతున్నామని అండ్ దీని ద్వారా వీళ్ళకి 350 crores గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ జనరేట్ అయ్యేటువంటి పొటెన్షియల్ ఉన్నదని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో కొత్తగా వీళ్ళు డెవలప్ చేయబోయేటువంటి ఈ ప్రాజెక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది శ్రీరామ్ ప్రాపర్టీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ కోవర్కింగ్ స్పేస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి స్మార్ట్ వర్క్స్ వాళ్ళు హీరానందాని గ్రూప్ కి చెందినటువంటి ముంబై ఈస్ట్ బ్రిడ్జ్ లో ఉన్నటువంటి వరల్డ్ లోనే లార్జెస్ట్ ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ రిలేటెడ్ గా ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. టోటల్ గా అగ్రిమెంట్ లో భాగంగా ఇక్కడ వీళ్ళు 8,15,000 square feet అయితే మేనేజ్ చేయబోతున్నారు. సో కొత్తగా సైన్ చేసినటువంటి ఈ అగ్రిమెంట్ ద్వారా వరల్డ్ లోనే లార్జెస్ట్ ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ క్యాంపస్ వచ్చి వీళ్ళకి యాడ్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ప్రెజెంట్ చూసినట్లయితే అన్ని సిటీస్ లో కూడా ఈ కోవర్కింగ్ స్పేస్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే బాగా పెరుగుతున్నది కదా. సో ఆ డిమాండ్ పెరుగుతున్నప్పుడు జనరలీ ఈ కోవర్కింగ్ స్పేస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే అది బిగ్ బెనిఫిట్ కానుంది. బట్ జనరలీ వీళ్ళకి ఉండేటువంటి రిస్క్ ఏంటంటే ఎకానమీ ఎప్పుడైనా అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు జాబ్స్ అవి బాగా క్రియేట్ అవుతాయి కాబట్టి వీళ్ళ లాంటి వాళ్ళకి అది బిజినెస్ బాగానే జరుగుతుంది. బట్ ఎకానమీ డౌన్ ట్రెండ్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అటువంటి టైంలో ఇలాంటి కంపెనీస్ కొంత స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ డెలివరీ వాళ్ళు ఈ ఫెస్టివల్ సీజన్ లోని రికార్డ్ బ్రేకింగ్ వాల్యూమ్స్ అయితే డెలివర్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. టోటల్ గా వీళ్ళు 19,187 crores వర్త్ గూడ్స్ అయితే షిప్ చేశామని అండ్ వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ లోని 107.4 million ఈ కామర్స్ అండ్ ఫ్రైట్ షిప్మెంట్స్ అయితే వీళ్ళు ప్రాసెస్ చేసినట్లుగా సింగిల్ డే లోనే వీళ్ళు 18,121 క్లయింట్స్ కి అయితే వీళ్ళు షిప్మెంట్స్ చేసి రికార్డ్ అయితే సృష్టించామని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ ఫెస్టివ్ సీజన్ లోని సేల్స్ అయితే బాగా జరిగాయి కదా. ఈ సేల్స్ బాగా జరగడంతో వీళ్ళకి డెలివరీస్ కూడా బాగా పెరిగాయి. సో ఓవరాల్ గా ఈ ఫెస్టివ్ సీజన్ లో వీళ్ళ వాల్యూమ్స్ అయితే బాగా పెరిగాయి కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ లోని ఇది మనకి కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ కట్ అనౌన్స్ చేసిన తర్వాత వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా. ఈ జిఎస్టీ కట్ అనౌన్స్మెంట్ వలన వెహికల్ సేల్స్ బాగా పెరగచ్చు అని చెప్పి, దట్టు ఫెస్టివల్ సీజన్ కూడా నడిచింది కాబట్టి ఆ టైంలో వెహికల్ సేల్స్ అయితే చాలా ఎక్కువగానే జరిగాయి కూడా. ఈ అక్టోబర్ మంత్ వెహికల్ సేల్స్ డేటాని వేరియస్ ఓఈఎంస్ అయితే రిపోర్ట్ చేసి దీనిలో మనం ముందుగా చూసినట్లయితే టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 27% గ్రోత్ అయితే రిజిస్టర్ చేశారు. ఈ అక్టోబర్ మంత్ లోని వీళ్ళు ఓవరాల్ గా 61,295 యూనిట్స్ ని సెల్ చేయడం జరిగింది. వీళ్ళ తర్వాత మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు కూడా వాళ్ళ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 31% గ్రోత్ అయితే చూశారు. అండ్ కమర్షియల్ వెహికల్ సేల్స్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోని మారుతి సుజుకి వాళ్ళు టోటల్ గా 2,06,434 యూనిట్స్ ని సెల్ చేసినట్లయితే ఈ ఇయర్ అక్టోబర్ మంత్ లో వీళ్ళు 2,20,894 యూనిట్స్ ని సెల్ చేయడం జరిగింది. ఓన్లీ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ మనం చూసాం అనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ లో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ లోనైతే మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వాళ్ళు కూడా వాళ్ళ సేల్స్ నెంబర్స్ అయితే రిపోర్ట్ చేశారు. వీళ్ళు ఓవరాల్ గా అక్టోబర్ మంత్ లో 37,530 కమర్షియల్ వెహికల్స్ అయితే సేల్ చేశారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ తో కంపేర్ చేస్తే ఈ అక్టోబర్ లో వీళ్ళ సేల్స్ లోని 10% గ్రోత్ కనిపిస్తుంది. అదే అశోక్ లైలాండ్ వాళ్ళ విషయంకి వచ్చేసరికి వీళ్ళ సేల్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని 16% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఫెస్టివల్ సీజన్ లోని వెహికల్ సేల్స్ అయితే చాలా బాగానే జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్జీ బాలకృష్ణ అండ్ బ్రోస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 24% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 20.73% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా
ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ చాలా బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో ఎల్జీ, బాలకృష్ణ అండ్ బ్రో స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మెడ్ ప్లస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 21.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 43% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 31% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జీ వెర్నోవా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 144 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 291 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో 299 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. కమింగ్ టు ద ఆర్డర్ బుక్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు విన్ అయినటువంటి ఆర్డర్స్ అయితే తగ్గాయి, కానీ వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బ్యాక్లాగ్ అయితే ఉన్నది. ఓవరాల్ గా నెంబర్స్ డీసెంట్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వింటా ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో 20.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 4.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5.4% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వింటా ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి, కానీ లాస్ట్ 1 year లో స్టాక్ బాగా పెరిగింది కదా, ఇంతలా పెరిగిన తర్వాత ఆ రేంజ్ గ్రోత్ అయితే డెలివర్ చేయకపోయేసరికి కొంత ప్రెషర్ అయితే చూసాం. నెక్స్ట్ వొకాడ్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ క్వార్టర్ లోని ఓవరాల్ గా వీళ్ళ ఎక్స్పెన్సెస్ అయితే బాగా తగ్గాయి. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మెటీరియల్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ కాస్ట్ తగ్గడంతో పాటుగా పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గడంతో ఈ క్వార్టర్ లో ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అయితే తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడంతోనే మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను, ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళు లాస్ పోస్ట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 82 crores ప్రాఫిట్ అయితే జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వొకాడ్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే, వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లోని 7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఇండియా బిజినెస్ లో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఇంటర్నేషనల్ బిజినెస్ కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని 9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఇండియన్ బిజినెస్ ఎబిటాలో అయితే వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ఇంటర్నేషనల్ బిజినెస్ ఎబిటాలో మాత్రం 17% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా అయితే ఈ క్వార్టర్ లోని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ అదానీ గ్రూప్ కి చెందినటువంటి అంబుజా సిమెంట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ వాల్యూమ్స్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ రెవెన్యూ లో 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో 58% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్యాట్ లో మాత్రం 364% గ్రోత్ కనిపిస్తుంది. రెవెన్యూస్ లోను ఎబిటా లోను డెలివర్ చేసిన గ్రోత్ కన్నా ప్యాట్ లో ఇంత గ్రోత్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళకి ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళకి ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ జరగడంతో నెగిటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ యాడ్ అయ్యి దాంతో వీళ్ళ బాటమ్ లైన్ లో అయితే ఇంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ మీరు కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు, మరీ అంత గ్రోత్ అయితే కనపడట్లేదు. బట్ ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను అన్నిట్లో డ్రాప్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ఆ ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో కంపేర్ చేసినా కూడా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ అరవింద్ ఫ్యాషన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటా లోను ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను గ్రోత్ కనిపిస్తుంది. అండ్ బాటమ్ లైన్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో అరవింద్ ఫ్యాషన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 29.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 56.6% గ్రోత్
గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ పడ్డాయి అండ్ అలాగే ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి బాగానే ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లో వీళ్ళ ఓవరాల్ ఎంప్లాయ్ ఎక్స్పెన్సెస్ అయితే పెరిగాయని, దానికి కారణం ఏంటంటే వీళ్ళు కొత్త ఫెసిలిటీస్ ఓపెన్ చేశారు కదా, అక్కడ ఎంప్లాయీస్ యాడ్ అవడంతో వీళ్ళకి ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. దీంతో పాటుగా యాన్యువల్ శాలరీ ఇంక్రిమెంట్స్ అండ్ బోనస్ వలన కూడా ఈ ఎక్స్పెన్సెస్ అయితే పెరిగినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ బాటమ్ లైన్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ అయితే బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు విన్ అయినటువంటి కీ ఆర్డర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి అర్బన్ కంపెనీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ అయితే బాగా పెరిగాయి. మెయిన్లీ ఈ క్వార్టర్ లో వీళ్ళ పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ బాగా పెరగడంతో ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అయితే పెరిగిపోయాయి. దాంతోనే ఈ క్వార్టర్ లోని వీళ్ళ లాస్ అయితే పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ వీళ్ళ బాటమ్ లైన్ ఇంపాక్ట్ అయ్యేసరికి స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ నెట్వర్క్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటా లో 25% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కానీ ప్యాట్ మార్జిన్స్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటా లో కూడా జస్ట్ 1.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ప్యాట్ లో 3.1% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా నెంబర్స్ లుక్స్ ఓకే, బట్ లాస్ట్ 6 months లో చూసినట్లయితే నెట్వర్క్ టెక్నాలజీ స్టాక్ చాలా పెరిగింది కదా. సో స్టాక్ ఇంతలా పెరిగిన తర్వాత గ్రోత్ అంత పెద్దగా కనపడకపోయేసరికి ఈ రోజు సెషన్ లో కొంత స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ తంగమాయిల్ జ్యువెలరీ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ లో 45% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రీటైల్ సేల్స్ లో కూడా 45% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ గోల్డ్ జ్యువెలరీ సేల్స్ లోని 44% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 17.45 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 58.51 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ సేల్స్ లో మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది అండ్ ఈవెన్ బాటమ్ లైన్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో నెంబర్స్ బాగుండడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తంగమాయిల్ జ్యువెలరీ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషా గైస్. అండ్ ఈ రోజు డైలీ మనిషా క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 5 kilometers వాక్ చేశాను అండ్ ఒక 35 minutes పాటు మీకు ఇక్కడ కనపడుతున్న డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.